హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ హిస్టరీ, రూట్ మ్యాప్, ఆల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మేమైతే టెంపుల్కి బోర్డులో వెళ్తున్నాం. ఫస్ట్ టైం పాంటూన్ బోట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే పార్ట్ 1 పోస్ట్ చేశాను. ఒకసారి అది కూడా చూసి వచ్చేయండి. లేట్ చేయకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. హలో ఆల్, మేమైతే క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. పాలకొల్లు టు నర్సాపూర్ అయితే బస్లో వెళ్ళాం. పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ తర్వాత నర్సాపూర్ బస్ స్టాండ్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి అయితే ఆటో అండ్ బోట్ 2 ఫెసిలిటీస్ ఉన్నాయట. మేమైతే బోట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. బస్ స్టాండ్ టు బోట్ ఎంట్రన్స్ దగ్గరలోనే ఉండడంతో మేమైతే బై వాక్ వెళ్ళిపోయాం. ఎస్, ఫైనలీ బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బోట్ గోదావరి నది దాటడానికి ఇక్కడ నివసించే వాళ్ళు బోట్ని యూజ్ చేస్తారట. పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా వెహికల్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బోట్ అప్పుడే ఒడ్డుకు వచ్చేస్తుంది. ఈ బోట్లోనే కార్స్, బైక్స్ ఇలాంటివి కూడా ఒడ్డుకు తెస్తున్నారు. ఈ బోట్ని పంటి బోట్ అని కూడా అంటారంట. ఎస్, ఫైనల్లీ మేము కూడా బోట్ అయితే ఎక్కేస్తున్నాం. లిటరల్లీ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూసేయండి. ఎస్, ఫైనల్లీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే చాలా రోజులు అవుతుంది బోట్ ఎక్స్పీరియన్స్ చేసి. ఎప్పుడో చిన్నప్పుడు చేశాను. ఇక్కడ మొత్తం 2 బోట్స్ ఉన్నాయి. ఒకటి వెళ్ళడానికి, ఇంకోటి రావడానికి. ఈ బోట్ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ ఒడ్డుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. నేనైతే చాలా రోజుల తర్వాత బోట్ ఎక్కాను కాబట్టి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ అయితే మేము ఒక ఆటో మాట్లాడి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఫస్ట్ టైం గోదావరి అందాలు చూడటం. మూవీస్లో ఉన్నట్టుగానే కొబ్బరి తోటలు, వరి చేలు, పశువులు, పాడి పంట అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు హౌసెస్కి ముందే చిన్న కాలువ లాంటిది ఉంది ఫ్రెండ్స్. అవి మంచినీరట, ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు. అందుకోసమే వాళ్ళు కాలువలోకి దిగడం కోసం స్టెప్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారట. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా లక్కీ ఫ్రెండ్స్. ఈ అందాలు, ఈ గోదావరి నది, బీచ్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆస్వాదించవచ్చు డైలీ. ఒకవేళ మీలో ఎవరైనా గోదావరి వాళ్ళు ఉంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎస్ ఫైనలీ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ఉండే ప్లేస్ అయితే సకినేటిపల్లి అంట. వావ్, టెంపుల్ బయట నుంచి గోపురం వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే బ్యాగ్ ర్యాక్లో పెట్టేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ లోపలైతే స్వామివారి ధ్వజస్తంభం దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. దర్శనం చేసుకుని టెంపుల్ లోపలికైతే వెళ్తుండగా మధ్యలో అయితే నవనరసింహ క్షేత్రాల బోర్డు లిస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తం నవనరసింహ క్షేత్రాలు 9. మీరు కూడా ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫస్ట్ వన్ అహోబిలం కర్నూలు డిస్టిక్, పెంచలకోన నెల్లూరు డిస్టిక్, కదిరి అనంతపురం డిస్టిక్, సింహాచలం విశాఖపట్నం డిస్టిక్, అంతర్వేది కోనసీమ డిస్టిక్, మంగళగిరి గుంటూరు డిస్టిక్, వేదాద్రి కృష్ణా డిస్టిక్, యాదగిరిగుట్ట నల్గొండ డిస్టిక్, ధర్మపురి కరీంనగర్ డిస్టిక్. ఎస్, మొత్తం 9 క్షేత్రాలు. మీరు కనుక ఈ 9 క్షేత్రాలు వెళ్ళంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం ఈ ఫస్ట్ క్షేత్రం అంతర్వేది అయితే వచ్చేసాను. ఎస్, దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. లక్ష్మీనరసింహ స్వామి రూపం అలంకరణ అయితే చాలా చాలా బాగుంది. మొబైల్ అలో లేకపోవడం వల్ల వీడియో అయితే తీయట్లేదు ఫ్రెండ్స్. దర్శనం కంప్లీట్ అవ్వగానే బయట అక్కడే కూర్చున్నాం కొద్దిసేపు. నెక్స్ట్ అయితే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం చేస్తుండగా స్వామివారి హుండీ, తర్వాత అక్కడ హోమం చేయడం, గర్భగుడి గోపురాలు అయితే చాలా బాగా కనిపించాయి ఫ్రెండ్స్. చూసారుగా, టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీలు చూసుకుని అంతర్వేదికి అయితే వచ్చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసినట్టయితే టెంపుల్లోన అన్నదానం కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. మేము స్వామివారి ప్రసాదం కోసం తినడానికైతే వెళ్ళిపోయాం. క్యూ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. పర్వాలేదు, మనం మళ్ళీ రాలేం కాబట్టి వెయిట్ చేసి తిని వెళ్దాం అనుకున్నాం. నిజంగా అన్నదానం చేయడం వల్ల స్వామివారిని దర్శించుకొని భక్తులు తృప్తిగా భోజనం చేసి వెళ్తారు. ఇక్కడ సేవకులు కూడా అదృష్టవంతులు. స్వామివారి కోసం సేవ చేస్తూ స్వామివారి ఆశీస్సులతో ఉంటారు కాబట్టి. ఎస్, ఫైనల్గా లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ భోజనం కూడా అరిటాకుల్లో వడ్డిస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా రోజుల తర్వాత అరిటాకు భోజనం చేస్తున్నాను స్వామివారి సన్నిధిలో. స్వామివారి సన్నిధిలో చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి ప్రసాదంగా బూరెలు, అన్నం, పప్పు, వంకాయ కూర, పులిహోర, సాంబార్, ఆవకాయ, పెరుగు ఇలా అన్ని వంటలు చేశారు ఫ్రెండ్స్. మేమైతే మనస్ఫూర్తిగా భోజనం చేసేసాం. టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ స్థల పురాణం ప్రకారం కృతయుగం వశిష్ఠ మహర్షి కృతయుగంలో రాజమండ్రి గౌతమి నది నుండి ఒక పాయను తీసుకొచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్త విలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామిని ప్రార్థించి స్వామివారు అవతరించి రాక్షస సంహారం జరిపినారట. వశిష్ఠ మహర్షి నిత్యం అర్చన చేసుకునే విధముగా తూర్పు ముఖంగా ప్రార్థించగా స్వామి పద్మనాసంగాను వామకమందు లక్ష్మీదేవి అభయహస్తము శంఖు చక్రములతో స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో అవతరించినారు. అందు మూలముగా స్వామి పశ్చిమ ముఖంగా నున్నారట. అలాగే త్రేతాయుగంలో రావణాసుర సంహారం అనంతరం రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారని బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నదట.
ద్వాపరయుగం ప్రకారం అర్జునుడు తీర్థయాత్రలు చేయొచ్చు స్వామివారిని దర్శించుకున్నట్లు బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నది. కలియుగం మందపాటి కేశవదాస అనే గొల్లల అతను పశువులను మేపునకు వచ్చి స్వామివారిని చూచినాడు. అనంతరం రెడ్డి ప్రభువుల కర్రతో ఆలయమును నిర్మించినట్లుగా నానుడి. అది శిథిలమైన తర్వాత క్రీస్తు శకం 1823లో కోపనాతి కృష్ణప్ప అనే అగ్నికుల క్షత్రియుడు రాతితో ఆలయ మండపం ప్రకారధరను నిర్మించినట్లుగా శిలాశాసనం కలదు. ఈ దేవాలయంలో క్రీస్తు శకం 1582లోని గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాలు ముఖమండపంలో కలవు. శ్రీ స్వామివారి పంచామృత అభిషేకములలో ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, శ్రీ స్వామివారి పంచామృత అభిషేకము ఆలయములలో ఉత్తర దిశగా తకూల్య నదిలో జలారి వల వేస్తుండగా మత్స్యకారులు రాక శిలారూపంలో ఉన్న కూర్మావతారం వచ్చుట చూసి విసుగు చెంది నేల కేసి కొట్టగా ఆ శిల నుండి రక్తం వచ్చినదట. అది చూసి భయపడి జాలరి మూర్ఛ చెందెను. అప్పుడు ఆకాశవాణి ఆ శిలను స్వామి వద్ద ఉంచిన ప్రతిరోజు పంచామృతాభిషేకములు జరిపించవలసిందిగా తెలిపి తద్వారా భక్తులు తరలించెదరని చెప్పాను. అప్పుడు ఆ శిలను తీసుకువచ్చి స్వామివారి పాదాల వద్ద ఉంచినట. ఈ చరిత్ర అంతయు బ్రహ్మపురాణంలో గౌతమి మహాత్మ్యమందు కలదట. ఎస్, ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ టెంపుల్ హిస్టరీ అండ్ టూర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అంతర్వేది బీచ్ అండ్ లైట్ హౌస్ చూసేద్దాం. అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.